మటన్ కర్రీ సింపుల్ టేస్టీ గ్రేవీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసి ఒక సెకండ్ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత ప్లేట్ తీసేసి ఇప్పుడు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను ఈ పేస్ట్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో వివరంగా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో రెసిపీకి సరిపడా చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముక్క ములిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది బాగా రెడీ అయిపోతుంది. చక్కగా మటన్ అనేది బాగా ఉడుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్